హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. అలాగే బెండకాయలు కడిగి శుభ్రంగా తుడిచేసి ముక్కలు కట్ చేశానండి. అలాగే శుభ్రంగా ఆరబెట్టానండి పేపర్ మీద. ఆరబెట్టిన తర్వాత మూకుడు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. అందులో 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. అలాగే 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు వేరుశనగగుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిర్చి, అలాగే కాస్తంత కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన బెండకాయ ముక్కలు వేయాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యాక ముక్కలు వేసాను. సిమ్లో హైలో కాకుండా వీడియోలో పెట్టి చక్కగా కలపొచ్చేలా వేపాలండి. ఎక్కడ చిగురు వచ్చిందో చూడండి. మీరు ఎలాగే చేస్తారో, మీకు ఏదైనా డిఫరెంట్గా చేస్తారో కామెంట్ పెట్టండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసాను. సరిపడా సాల్ట్, ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం చల్లాలి. అలాగే మన కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు. వేరుశనగ పొడి ఉంటే, వేరుశనగగుడ్డు పొడి ఉంటే చల్లుకోవచ్చు. ఇలా అయినా ఉట్టినైనా తీసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో, ఇంకా ఏదన్నా ఎలా అన్నా చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.